నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, అక్టోబర్ మాసం మరి వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్టోబర్ మాసంలోకి వచ్చేటప్పటికి మీ యొక్క రాశి అధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అంత బాధాకరంగానే ఉంటుంది, అంత బాగుండదని చెప్పచ్చు. కానీ గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి గౌరవానికి మాత్రం లోటు ఉండదు. మిగతా ఎన్ని విషయాలు తీసుకున్నప్పటికీ కూడా అన్నీ అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు. సంతానం కూడా కొంచెం విసిగించవచ్చు, దంపతుల మధ్యన గొడవలు రావచ్చు, లేకపోతే ఏదైనా గాయాలు తగలవచ్చు, అనవసరంగా ఆకస్మిక ప్రమాదాలు కూడా ఉండవచ్చు. భాగస్వాముల మధ్య గొడవ రాకుండా చూసుకోండి. ఎదుటి వాళ్ళని గౌరవించడానికి ప్రయత్నించండి. గురువులని పెద్దలని ఎట్టి పరిస్థితులను అగౌరవపరచకండి, చాలా మంచిది. తర్వాత ఏదైనా కోర్టు తగాదాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏమైనా కొనుగోళ్లు చేయాలి అని అనుకుంటే తర్వాతి కాలంలో మీరు చేయవచ్చు, ప్రస్తుతం మాత్రం ఆ పని మానుకోండి. అది వాహనమో లేకపోతే ఏ ప్లాటో ఇల్లు ఏదైనా గృహ మార్పిడో ఏదైనప్పటికీ కూడా తర్వాత మీరు చేసుకోవచ్చు, ప్రస్తుతం మాత్రం వద్దనే నేను చెప్తాను. ఇక ఖచ్చితంగా దైవ ప్రార్థన అనేది కూడా అవసరం అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. దంపతుల మధ్యన సఖ్యత ఉండాలి. మీరు ఏదైనా వివాహం జరగకుండా ఉంటే మీ ప్రయత్నాలు సాగించండి, త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇక ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఇన్ఫెక్షన్స్, అనవసరమైనటువంటి ఫీవరు ఇవన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదాలు, అంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆ విషయంలో మాత్రం. దైవ ప్రార్థన మాత్రమే మిమ్మల్ని రక్షించగలదు. ప్రథమార్థం ద్వితీయార్థం ఏమి లేదు, నెలంతా కూడా ఒకలాగానే ఉంటుంది. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో, అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవలకి దిగవద్దు. మాకు గౌరవం దక్కలేదనో, లేకపోతే మమ్మల్ని సరిగ్గా చూడలేదనో, ఇలాంటి అనవసరమైనటువంటి ప్రేలాపనలు మీరు కనుక పేలినట్టయితే అగౌరవపడమే కాకుండా భంగపడి మీరు మిమ్మల్ని బయటికి గెంటేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి. దంపతుల మధ్య ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడద్దు. పెద్దల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో విసుగు పడితే మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ రకంగా చూసుకుంటే ఏ రంగంలో ఎక్కడ ఏ విధంగా చూసినా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవండి. ఇంతగా ఎక్కువగా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను, భయపెట్టలేను. కాబట్టి ముగిస్తున్నాను. సెలవు.